డిమోంటి కాలనీ. ఈ నేమ్‌తో ఆల్రెడీ చాలామంది సినిమా చూసింటారు. కానీ రియల్ లైఫ్‌లో జరిగింది వేరు. సినిమాలో చూపించింది వేరు. సినిమా అయితే చాలా బాగుంది. కానీ రియల్ ఇన్సిడెంట్ కూడా మనం తెలుసుకోవాలి కదా! సో, ఈరోజు నాకు తెలిసిన విషయాలనే చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్‌గా రియల్ లైఫ్ డిమోంటి కాలనీ గురించి తెలుసుకుందాం. అసలు మ్యాటర్ ఏంటంటే జాన్ డిమోంటి. ఈయన 19వ శతాబ్దంలో చెన్నై, మద్రాస్‌కు చెందిన ఒక ప్రముఖ పోర్చుగీస్ వ్యాపారవేత్త. ఈయన అప్పట్లోనే మద్రాస్‌లోని అత్యంత ధనవంతులలో ఇతను కూడా ఒకరు. ప్రస్తుతం కోట్లు విలువ చేసే ఏరియాలో అల్వార్‌పేట్, కోవలం ప్రాంతాల్లో వందల ఎకరాల భూమి ఇతనికి ఉండేది. కేవలం బిజినెస్ మెన్ మాత్రమే కాదు. అప్పట్లో మద్రాస్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన అర్బత్‌నాట్ బ్యాంక్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఇక ఈయన గురించి చెప్పాలంటే చాలా హెల్ప్ చేసే పర్సన్, చాలా మంచి మనిషి కూడా. చర్చ్ కట్టడానికి, అనాథాశ్రమాలు కట్టడానికి ఈయన ఎంతో ఆస్తిని దానం చేశారు. 1820లో ఈయన రాసిన వీలునామా ప్రకారం తన ఆస్తిని మద్రాస్ మైలాపూర్ కాథలిక్ చర్చ్‌కి అప్పగించారు. అయితే ఆయన ఇచ్చిన ఆస్తిని అమ్మకూడదు, కేవలం సామాజిక సేవలకు వాడాలని కండిషన్స్ పెట్టారు ఆ లెటర్‌లో. జాన్ డిమోంటి భార్య పేరు మేరీ. ఈమె ఒక విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడేవారు. కొందరు ఆమెకు పిచ్చి పట్టిందని, మరికొందరు ఆమెపై ఎవరో చేతబడి చేశారని నమ్మేవారు. వీళ్ళకి ఒక కొడుకున్నాడు. అతను ఒక క్రిస్టోఫర్. జర్మనీలో చదువుకుంటూ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని డెడ్ బాడీని చెన్నైకి తీసుకొనొచ్చి కోవలంలో, అంటే వాళ్ళ నాన్నకి ప్రాపర్టీ ఉన్న దాంట్లో సమాధి చేశారు. ఇక ఉన్న ఒక కొడుకు చనిపోవడంతో ఆ వంశం అక్కడికి ఆగిపోయింది. అదే ఆ కాలనీ చుట్టూ ఉన్న విషాదానికి ప్రధాన కారణం. 1821లో జాన్ డిమోంటి మరణించారు. ఆయన మరణం తర్వాత ఆ కాలనీ నిర్మానుష్యంగా మారడం మొదలైంది. ఆ ఏరియాలో దాదాపు 20 ఒకేలా ఉండే ఇల్లు నిర్మించారు. కానీ అక్కడ నివసించిన వారు ఎవ్వరు సుఖంగా లేరని ప్రచారం జరిగింది. రాత్రిపూట అక్కడ కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డులు వింతగా చనిపోవడమో లేదా భయంతో పారిపోవడమో జరిగేదని అక్కడే ఉండే స్థానికులు చెబుతున్నారు. చీకటి పడ్డాక కిటికీలోంచి ఎవరో చూస్తున్నట్లు, తెల్లటి బట్టలు వేసుకున్న ఆకారం తిరుగుతున్నట్లు ఉంది అని చాలామంది కంప్లైంట్ చేశారు. అలాగే కుక్కలు ఆ కాలనీ వైపు చూడవు, ఒకవేళ వెళ్ళినా అవి బయటకు రావని ఒక భయంకరమైన నమ్మకం ఉంది. అర్ధరాత్రి పూట తాళం వేసి ఉన్న ఇళ్ల నుండి సామాన్లు విసిరేసినట్లు, ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయట. ఇక 2015లో వచ్చిన డిమోంటి కాలనీ సినిమా ఈ భయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. కానీ సినిమాలోని కథకు, నిజ జీవితానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ కాలనీ పాడుపడడానికి అసలు కారణం దెయ్యాలు కాదు, డిమోంటి ట్రస్ట్‌కి మరియు చర్చ్‌కి మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కోర్టు కేసులు. ఎందుకంటే డిమోంటి వీలునామాలో ఆస్తిని అమ్మకూడదని రాసి పెట్టడంతో చర్చి దాన్ని డెవలప్ చేయలేకపోయింది. ఇక మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇల్లు కూలిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి అడవిలా మారింది. అందుకే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. జనం లేకపోవడంతో ఆ ప్రాంతం ఇక శుద్ర పూజలు, అలాగే మద్యం తాగడానికి, అలాంటి కార్యకలాపాలకు అడ్డంగా మారింది. అక్కడ జరిగే నేరాలను దయ్యాలే చేస్తున్నాయని భ్రమ మొదలైంది. రాత్రి 10 గంటల తర్వాత అటువైపు వెళ్ళడానికి టాక్సీ డ్రైవర్లు ఇప్పటికీ భయపడుతుంటారు. ఇటీవల గవర్నమెంట్ కొన్ని పాత ఇళ్లను కూల్చేసి ఆ స్థలాన్ని శుభ్రం చేశారు. చర్చి ఇంకా హాస్పిటల్ లేదా స్కూల్ కట్టాలని ఆలోచిస్తుంది గవర్నమెంట్. చెన్నైలోని బిజీగా ఉండే టీటీకే రోడ్డు పక్కనే ఈ ఏరియా ఉండడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం అక్కడ భారీ గేట్లు వేసి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. అక్కడికి వెళ్ళడానికి భయమని తెలిసిన యూత్ అడ్వెంచర్ కోసం రాత్రిపూట అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. తెలుసు కదా, మన యూత్ బాయ్స్‌కి ఉన్నంత యాంగ్జైటీ ఎవరికి ఉండదు. డిమోంటి కాలనీ అనేది ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకుని కోల్పోయిన విషాదానికి సజీవ సాక్ష్యం. ఇది దెయ్యాల కోట కంటే న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న ఒక విలువైన ఆస్తి అనడమే కరెక్ట్. సినిమాల్లో చూపించిన దానికి, నిజ జీవితంలో జరిగిన దానికి మధ్య చాలా తేడాలున్నాయి. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని తీసుకొని దానికి తన ఎక్స్ట్రా స్టోరీని జోడించి ఒక హర్రర్ థ్రిల్లర్‌గా సినిమా తీశారు. ఇప్పుడు సినిమాకి అలాగే రియల్ లైఫ్‌కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. సినిమాలో డిమోంటిని ఒక క్రూరమైన వ్యక్తిగా తన భార్యను గదిలో బంధించి హింసించేవాడిగా చూపించారు. అతను చనిపోయిన తర్వాత కూడా పగతో రగిలిపోయే ఆత్మగా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి జాన్ డిమోంటి చాలా దయాగుణం ఉన్న వ్యక్తి. ఆయన మద్రాస్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తన మొత్తం ఆస్తిని చర్చికి, అనాథలకు రాసిచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన క్రూరత్వం గురించి ఎక్కడా చారిత్రక ఆధారాలు లేవు. సినిమా కథ అంతా ఒక పురాతన బంగారు గొలుసు చుట్టూ తిరుగుతుంది. ఆ గొలుసును దొంగలించినందువల్లే నలుగురు స్నేహితులు దయ్యం బారిన పడతారు. రియల్ లైఫ్ జీవితంలో డిమోంటి కాలనీలో అటువంటి శపించబడిన గొలుసు ఏదీ లేదు. ఇది కేవలం సినిమా కోసం సృష్టించిన కల్పిత పాయింట్ మాత్రమే. డిమోంటి భార్యకు పిచ్చి పట్టిందని, ఆమెను గొలుసులతో కట్టేసి హింసించారని సినిమాలో భయంకరంగా చూపించారు. రియల్ లైఫ్‌లో చూస్తే ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడిన మాట వాస్తవమే. కానీ ఆమెను హింసించినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. ఆమె తన భర్త కంటే ముందే మరణించింది. ఆ బాధతోనే డిమోంటి ఆస్తిని దానం చేశారని చెప్తుంటారు. ఇంకా కొడుకు గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు. కేవలం డిమోంటి ఆత్మ చుట్టూనే కథ నడుస్తుంది. రియల్ లైఫ్ డిమోంటి జీవితంలో అతిపెద్ద మలుపు ఆయన కొడుకు మరణం. జర్మనీలో చదువుకుంటున్న కొడుకు అకాల మరణం చెందడమే ఆయన ఆస్తిని దానం చేయడానికి ప్రధాన కారణం. ఆ కాలనీకి వెళ్ళిన వారంతా ఏదో ఒక రకంగా చనిపోతారని, దెయ్యం వారిని వెంటాడుతుందని చూపిస్తారు. రియల్ లైఫ్‌లో అక్కడ చనిపోయినట్లు చెబుతున్న గాడులు లేదా ఇతరుల మరణాలకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కానీ చాలా మరణాలు సహజమైనవి
లేదా ఆ ప్రాంతంలో జరిగే అసాంఘిక కార్యకలాపాల వల్ల జరిగినవి కావచ్చు. కానీ జనం భయంతో వాటిని దెయ్యాలే చేస్తున్నాయని చెప్తున్నారు. ఆ కాలనీ ప్రెజెంట్ పరిస్థితి సినిమాల్లో ఒక చీకటి సామ్రాజ్యంలా లోపలికి వెళ్తే తిరిగి రాలేనంత భయంకరంగా ఉంటుంది. కానీ రియల్ లైఫ్‌లో అది కేవలం పాడుబడిన ఇల్లు సముదాయం మాత్రమే. ఇక్కడ దెయ్యాలు ఉండడం వల్ల కాదు, చర్చి మరియు ట్రస్ట్ మధ్య ఉన్న కోర్టు కేసుల వల్ల ఆ స్థలం అలా ఖాళీగా ఉండిపోయింది. ఇటీవల ఆ పాత ఇళ్లను చాలా వరకు కూల్చేశారు కూడా. చూసారుగా, ఇది డిమోంటి కాలనీ వెనుక ఉన్న అసలు నిజం. మనం ఇప్పటి వరకు విన్న కథలు మనల్ని భయపెట్టొచ్చు. కానీ చరిత్ర పుటలో తిరగేస్తే అక్కడ కనిపించేది ఒక మనిషి పగ కాదు, ఒక తండ్రి అనుభవించిన అంతులేని విషాదం. 100 ఎకరాల ఆస్తి ఉన్నా అనుభవించడానికి వారసుడు లేక, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భార్య మానసిక స్థితి సరిగ్గా లేక, ఒంటరి వాడైపోయిన ఒక ధనవంతుడి ఆఖరి సంతకం ఆ కాలనీ. అక్కడ వినిపించేది దెయ్యాల కేకలు కాదు, కాలం మిగిల్చిన నిశ్శబ్దం. అక్కడ కనిపించేది ఆత్మల నీడలు కాదు, న్యాయ పోరాటంలో చిక్కుకున్న శిథిలాలు. నిజానికి దెయ్యం అనేది బయట ఎక్కడో ఉండదు, మన భయంలోనే ఉంటుంది. చీకటిని చూసి భయపడితే అది దెయ్యంలా కనిపిస్తుంది. అదే చీకటిలో నిజం వెతికితే అది ఒక అద్భుతమైన చరిత్రలా కనిపిస్తుంది. డిమోంటి కాలనీ నేటికి మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఎంత సంపాదించినా, ఎన్ని సామ్రాజ్యాలు వెళ్ళినా, మనల్ని ప్రేమించే మనుషులు పక్కన లేనప్పుడు ఆ రాజభవనాలైనా సరే వల్లకాడలుగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డిమోంటి కాలనీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది దెయ్యాల కోట లేక ఒక విషాద గాథ?